బీసీ రిజర్వేషన్ల కోసం పార్లమెంట్లో ప్రైవేటు బిల్లు పెట్టాలని రేవంత్ సర్కారును డిమాండ్ చేశారు ఆర్ కృష్ణయ్య. రాష్ట్ర ప్రభుత్వానికి బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధి ఉంటే అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలన్నారు. జీవో 46తో బీసీలకు అన్యాయం జరుగుతోందంటూ విద్యానగర్లోని బీసీ భవన్లో నిరాహార దీక్ష చేపట్టారు బీసీ జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య. ఇప్పుడు ఈ దీక్షను ఉద్దేశించి బీసీ యునైటెడ్ ఫండ్ అసెంబ్లీలో చట్టం చేసినాము. జనాభా డెడికేటెడ్ కమిషన్ ద్వారా జనాభా లెక్కించాము. ఇది బలమైనటువంటిది, దీన్ని ఎలాంటి అభ్యంతరాలు లేవని చెప్పి జీవో తీశారు. జీవో ప్రకారం ఎన్నికలపై నోటిఫికేషన్ కూడా ఇచ్చారు, నామినేషన్ కూడా ఇచ్చారు ఫస్ట్. ఆ తర్వాత కోర్టు స్టే ఇచ్చారు. అక్కడ ప్రభుత్వం కనుక బలంగా వాదనలు వినిపిస్తే స్టే వచ్చేది కాదు. మొదటి రోజు స్టే రాదు, స్టే వస్తే పత్రం రాదు, రెండవ రాలేదు. ఎన్నికల నోటిఫికేషన్ పెట్టడానిక స్టే వచ్చింది. అట్లా ఎన్నికల నోటిఫికేషన్ పెట్టడానిక స్టే రావడం అనేది ఎన్నికల చరిత్రలో లేదు. ఇది ప్రభుత్వం యొక్క అసమర్థత, వాదన పటిమతోటి సమర్థులైన నాయకులను వింటుంది.